ఎలా అనిపిస్తుంది 5 ఏళ్ల పాలన మీకు? సూపర్ గా ఉంది సార్. బాగలేదు, అన్ని పథకాలన్నీ వాళ్ళకే వస్తున్నాయి, వాళ్ళకి రావట్లేదు. ప్రతిపక్షాల వాళ్ళకంటే కానీ ప్రతిపక్షంతో పని చేయట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీ పరంగా కాకుండా ప్రతి ఒక్కరికి అన్ని వస్తువులు అందుతున్నాయి. ఎవరో అందకంటే ఉన్నదని రమ్మని చెప్పండి ఎవరైనా. మీరు ఏరియా మీద తిరుగుతుంది సర్వీస్ వస్తుంది కదా, ఇది ప్రతిపక్షంకి ఇవ్వలేదనేసి ఎవరైనా అంటే దానికి సరైన బదులు చెప్తాం మేము. ఈ పథకాల వల్ల రైతులకు గానీ, స్టూడెంట్స్ కి గానీ, సాధారణ ప్రజలకు గానీ అంతా బాగుంది. సామాన్యుడు బాగుంది. సామాన్య ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయం ఎలా? సూపర్ సార్, సూపర్. అది వచ్చినప్పటి నుంచి లంచగొండి అనేది తగ్గింది మొత్తం. ఇప్పుడు ప్రతి ఒక్క మెసేజ్ కూడా వాలంటీర్ వాళ్ళు అంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాలంటీర్స్ తెచ్చిస్తున్నారు కదా సరుకులు, బానే ఉంటుంది. మన ఇంటి దగ్గరికి వస్తుంది రైస్, పంచదార, కందిపప్పు, ప్రతి ఒక్క దినుసు కూడా మన ఇంటికి వస్తుంది. అప్పుడు ఈ తెలుగుదేశం హయాంలో ఏంటంటే లైన్ లో నిలబడితే ఈ రోజు బియ్యం ఉంటే ఉన్నాయి లేకపోతే లేదంటే వాళ్ళు చెప్పేసేవాడు. అప్పుడు ఏడ్ చేసినాం. వాడు పరిపాలించి లంచగొండితనం కాబట్టి టీడీపీ వాళ్ళు పరిపాలించి ఆ విధంగా ఏంటంటే గోండా రాజ్యం, లంచాలు తీసుకోవడము, ఈ తిత్లీతో పనులు ఏంటంటే ఎవడు ఎంత మోసుకున్నది. ఇప్పుడు ఏంటంటే 5 సంవత్సరాలు ఈ వైఎస్ జగన్ పరిపాలన వచ్చింది కాబట్టి వాళ్ళ బాధ అనిపిస్తుంది. తిండికి లేదు వాళ్ళకి, కట్టలు ఏంటో వాళ్ళు ఉంచుకోవాలి కదా, తరతరాలు వరకున్నాం. ఇప్పుడు దీని మీద ప్రతిపక్షం ఏదో కడుపు మంటగా మాట్లాడతారు కానీ జగన్ పాలన సూపర్ గా ఉంది సార్. మళ్ళీ జగనే మాకు రావాలి. జగన్ ఓట్లు వేస్తాం కూడా మేము పక్కా చేస్తారు. ఈ తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అంటున్నారు. కింద పడినాడు చిక్కిద్దాం అంటారు సార్. ఏమంటాడు అంతే అంటే మేము పోతానని చెప్తాడు. ఈ రోజు సాక్షులు ఏటండి రాసినాడు, ఇలా బుర్ర దించండు. ఏమి దించండు నాయకుడు, పార్టీ అధ్యక్షుడు ఎందుకని చేతులు తల దించండు. అంతే భయం వేస్తుంది. నిన్న ప్రధానమంత్రి మోదీ వచ్చాడు. మోదీ వచ్చినా సరే పట్టించుకోవడం జనాలు. ఇవన్నీ దొంగ మాటలు. మోదీకి ఇంత ముందు ఏంటంటే 40 బ్యాడ్జీలు వేసుకుని అంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే పరిగెట్టి ఏంటంటే ఇష్టం వచ్చి తిరిగి ఎన్నో మాట్లాడినాడు. ఇప్పుడు మాట్లాడిన మర్చిపోయి ఇప్పుడు పొత్తులు గిత్తులు అంతా ఎవడేం చెప్తాడు. ఈ పొత్తుల వల్ల ఉన్న జనాలకంటే జడ్జి చేస్తున్నాడు. జనాలకి జడ్జి చేస్తున్నాడు. పబ్లిక్ జడ్జి చేస్తే అంటే పబ్లిక్ ఎన్నాళ్ళ పబ్లిక్ అనుకుంటాడు. పూర్వ రోజులు అవి. పూర్వ రోజులు అయ్యా నీకు మీ ప్లాంటేషన్ వస్తే మా భయం వేస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ పోలీసుడు వస్తే భయం. ఇప్పుడు ఎవరైనా పర్లేదు. భయం మనం తప్పు చేస్తే కదా భయం. మనకి సరైన నాయకుడు కావాలి, సరైన పాలన కావాలి. మన జగన్ రాజు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి పేద బడుగు వర్గాలకి అందరికి కూడా అంటే కడుపు నిండి తిండి, ఒంటిన బట్ట అన్నింటిలో కూడా బాగుంది. చదువు అంతకు మించి చదువు అంటే ఇంకెవరు పెట్టాడు. ఆడు 14 ఏళ్ళు పాలించి ఎవరికి ఏడ్చేసినాడు. ఆడి కుటుంబాలు, ఆడి కార్యకర్తలకి ఆడు పోషించుకుంటాడు. పవన్ కళ్యాణ్ 2024 14 ఏడ్చారండి సార్. ఇంతవరకు పేపర్ స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ ఈ రోజు వచ్చి ఏడ్ చేస్తాడు. ఎన్ని సీట్లు కాడు పొద్దున్నంటే 2 సంవత్సరాలు సీఎం వెళ్ళినా కానీ 70 సీట్లు 80 సీట్లు అడిగాడు. అడగలేదు. 20 సీట్లతో నాడు ఏడ్ చేయగలుగుతాడు. 20 సీట్లు తీసుకున్నాడు ఏడ్ చేస్తాడు. వాడు 20 సీట్లు పక్కా గెలుస్తాడా? 6 సీట్లు అడిగి వెళ్ళాడు. వచ్చే ఎన్నికల్లో జగన్ గారు పక్కా సీఎం అయితే ఒక 15 సీట్లు 175 అంటే 15 తగ్గొచ్చు. ఆలకాయలు పట్టుకుంటూ ఉంటది. ఉండదని మనం కొన్ని సీట్లు తగ్గొచ్చు పెరగచ్చు చెప్పలేము. ఇప్పుడు ఆడిచ్చిన నిలబెట్టిన క్యాండిడేట్ ప్రకారం అయితే అంటే మళ్ళీ వైఎస్ఆర్ ప్లస్ అవుద్ది. ప్రతి ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని. మేలు జరుగుతుంది. ప్రతి ఒక్క మానవుడు కూడా మేలు జరుగుతుంది. పెన్షన్ కూడా ఏంటి ఈ రోజు 3000 రూపాయలు అయింది. 2019లో జగన్ గారు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అనేసి అధికారంలోకి వచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకుంటారు. ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి నెరవేర్చండి. ఈ రోజు అంతా కరెక్ట్ గా జరిగింది. ఏ ఒక్కటి కూడా ఆపలేదు. సరే సార్. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మేనిఫెస్టో అంటే 20 తేదీ అంటే విడుదల చేస్తుంటే మళ్ళీ ఒక 3 అంటే ఎక్స్ట్రా ఇస్తుంది. రైతు భరోసా చెయ్యత అన్ని అందినాయి. ఈ ఉపాధి పని కూడా మంచిగా జరుగుతుంది. అన్ని మాకు బాగున్నాయి. జగనన్న పాలన అంతా బాగుంది. 3000 పెన్షన్ కూడా అందుతుంది. చెయ్యత అందుతుంది. ఆ తర్వాత రైతు భరోసా అందుతుంది. పిల్లల చదువులు కూడా బాగున్నాయి. అన్ని బాగున్నాయి. మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నాను. జగనే రావాలా. అన్ని ఇచ్చినట్టు జగనే రావాలా. జగనన్నే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.